అనేక మంది లేని తరుణం అవకాశం మరొకసారి మాకు ఇచ్చి దేవా నన్ను మమ్మల్ని బలపరిచిన విధానంకై నీకు వందనములు తండ్రి. ఇక్కడ సైతాను మా మీద క్రియ జరిగించనివద్దు. సైతాన్ యొక్క బలం పూర్తిగా పడగొట్టు. ఇప్పుడు దాకా మీ ప్రియులు దేవా తండ్రి ఇశ్రాయేల్ గారు అనేక విషయముల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈ జన్మాసం ఇంకెంతగానో మేము ప్రార్థన చేయాలి ప్రభా. ప్రార్థన శక్తి మాకు మీరు దయచేసి బలపరచుము తండ్రి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా. నేను బట్టివాడిని ప్రభా, నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకును తండ్రి. నా జీవితం సరైనది కాదు, నా బ్రతుకు సరైనది కాదు. నీ వాక్యం బోధించేంత యోగ్యత అర్హత నాలో లేదు ప్రభా తండ్రి. నీ శక్తి చేత దేవా తండ్రి, బలం చేత నన్ను మమ్మల్ని నింపి దర్శించుము తండ్రి. సాతాను శక్తుల ప్రభావమును దేవ పూర్తిగా మీరు గద్దించండి ప్రభా తండ్రి. అంధకార శక్తుల ప్రభావం పూర్తిగా మీరు గద్దించండి. లైకత్తున విగ్రహ మంత్ర శక్తుల బలం పూర్తిగా మీరు గద్దించండి దేవా తండ్రి. నీ ఆత్మ మధ్య సంచారం చేయాలి. నీ యొక్క శిలువ మా మధ్యన సంచారం చేయాలి ప్రభా తండ్రి. నువ్వు మా మధ్యనుంటే అది మాకు మేలు. నీవు మా మధ్యనుంటే అది మాకు ఆశీర్వాదకరము కదా. మీరు ఎలాగ చేస్తారో దేవా దయగలవాడా. నీ పాదములు కొందనములు. నీ దయచేతనను మమ్మల్ని నింపి బలపరచుము తండ్రి. నీ ఆదరణ గలగ మాటలు దేవా మాకు అందింప చేయండి దేవా. నీ బలమైన మాటలు మేము వినుట కృప దయచేసి బలపరచుము తండ్రి. దేవాలో ఒక పాపను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, నీ పాదములు కొందనములు దేవా. పాప విమోచన మాకు మీరు దయచేసి బలపరచుము. బలహీనలను మీరు ముట్టండి, బలవంతులుగా చేయండి తండ్రి దేవా. నీ కృపగల ఆత్మతో ఉంచి మమ్మల్ని దర్శించండి ప్రభా. సాతాను దేవా ఎన్నో విధములుగా మా జీవితంలో నాశనం చేయాలని చూచిన ఈ దినముల్లో నువ్వు ఎలాగ దేవా తండ్రి నీ సిలువను కలిగి నిన్ను కలిగి నడుచుకోవాలని మాకు నేర్పించి బలపరచండి. నీ ఆత్మీయ కార్యం చేత నన్ను మమ్మల్ని దర్శించండి దేవా. నీ కృప చేత మమ్మల్ని లేవనెత్తండి ప్రభా తండ్రి. బలపరచండి. ఎక్కడ దేవా తండ్రి సైతాను మా మధ్య ఎక్కడ దాడి చేయకుండా సహాయం దయచేయండి. ఏకాత్మ ఎక్కడది మాకు దయచేసి బలపరచుము. ఎక్కడనో మా చెరుపాలెం ఇంకా అనేక ప్రాంతంలో బిడ్డల లైవ్ ద్వారా నీ వాక్యం వింటా ఉన్నారు. విత్తబడుచిన వాక్యము దేవా తండ్రి అనేక మందికి దీవెనకరముగా ఆశీర్వాదకరంగా చేసి బలపరచుము తండ్రి. బలవంతుడా నీ పాదములు కొందనములు. దయగలవడా నీ పాదములు కొందనములు దేవా. కృపగలవడా నీ పాదములు కొందనములు. నీ కృపా సత్య సంపూర్ణమైన శక్తి మాతోటి ఉంచి మమ్మల్ని బలపరచండి దేవా. రాజా నీ సన్నిధిలో మేము ఎలా కనబడాలో మాకు నేర్పించుము తండ్రి దేవా. దయగలవడా నీ సన్నిధిలో మేము ఎలాగా దేవా తండ్రి గోజాడాలో మాకు నేర్పించి బలపరచండి ప్రభు. బలపరచండి. ఎక్కడ సాతాను మా మీద దేవా తండ్రి దేవాధికారము చేయనివద్దు ప్రభా. నీ వాక్యము దాకా దేవా తండ్రి ఈ స్థితిలోని మా హృదయ స్థితిని మాకు మీరు బయలుపరచుము. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి దేవా తండ్రి మీరే మమ్మల్ని దర్శించండి. నా నోటికి నోరుగా ఉండి దేవా తండ్రి నీ దివ్యమైన వాక్యముల ద్వారాగా దేవా నా ద్వారా అనేక మందికి నీ వాక్యం అందించబట్టకు సహాయం దయచేయండి. అనేకమైన అవంతరముల మధ్యన దేవా తండ్రి అనేకమైన ఇబ్బందుల మధ్య ఉన్నాము తండ్రి. లైవ్ ద్వారా వాక్యము అంతరాయం లేకుండా ప్రసారం అవుటకు దేవా తండ్రి పిక్చర్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ, క్లారిటీ ఉంటే కృప దయచేయండి. కరెంట్ నీ ఆధీనంలో దేవ ఉన్నదని మేము నమ్ముచున్నాము. మాకు అనుకూలపరచు వాతావరణం మాకు అనుకూలపరచుము తండ్రి. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపి దేవా మీరే దర్శించుమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన గీతంలో ఆ పాటల పుస్తకం నుంచి 85వ పాట పాడుకుందాము. సియోను పాటలు సంతోషముగా. 85వ పాట ఆరాధన గీతంలో 85, పేజ్ సంఖ్య 219. సియోను పాటలు సంతోషముగా పాడచు సియోను వెళ్ళదము. సియోను పాట సంతోషముగా పాడచు సియోను
లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెన ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమీ లేదని చెప్పెన ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. నిత్య నివాసము లేధిలలోన నేత్రాలు కాననపై. నిత్య నివాసము లేధిలలోన నేత్రాలు కాననపై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడచు సియోను. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పవలసి ఉన్నానేమి. నిరక్షకుండగా యేసే నడుపు. మారాని తనదు మాట నమో. నిరక్షకుండగా యేసే నడుపును. మారాని తనదు మాట నమో. సియోను పాటలు సంతోషముగా పాడచు సియోను. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీ విడచి రంగుగా పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై విరాజిల్లడి. సియోను పాటలు సంతోషముగా పాడచు సియోను. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చునేసు.
సియోను గీతము సంపోగ కలసి పాడేదము ప్రభు యేసునకు. సియోను గీతము సంపోగ కలసి పాడేదము ప్రభు యేసు. సియోను పాటలు సంతోషముగా పాడచు సియోను వెళ్ళదము. పాడచు సియోను వెళ్ళదము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యము ఆయా ప్రాంతముల నుంచి లైవ్ ద్వారా వింటున్న సంఘ బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం నుంచి సామెతలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము. సామెతలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. వెదజల్లి మౌతువండి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. సరిపోతుందండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. కింద అంటున్నాడు గ్రంథకర్త, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. ఇది మనము ఈ వాక్యము 2 విధములుగా ఆత్మీయంగాను శారీరకంగాను మనము కొంత ధ్యానము చేస్తే, ఎక్కువ వెదజల్లడం అంటే ఎక్కువ జల్లి అభివృద్ధి పొందేవారు కలరు. సాధారణంగా ఈ మాట మనం ఎప్పుడు వాడుతూ ఉంటాము? వెదజల్లడం అంటే ఒక ధాన్యం కానివ్వండి, పొలంలో కందులు, మినువులు, పెసర్లు, బొబ్బర్లు, ఇతరమైన ధాన్యములు, ఇతరమైన విత్తనములు వేసినప్పుడు వెదజల్లుతారు. సాధారణంగా వరి నాటవలసి వచ్చినప్పుడు, వరి పంట సాగు చేయాలనుకున్నప్పుడు ఆ రైతు లేకపోతే వ్యవసాయదారుడు ఏమనుకుంటాడంటే, ఒక చిన్న మడి, ఒక 5 ఎకరాలు ఉంటే ఒక ఎకరమో మడి తీసుకుని, ఒక పొలము తీసుకుని దాంట్లో ఎక్కువ విత్తనములు నారులాగా పోస్తారు. దానికి మించి వేస్తారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ ఎకరంలో చల్లిన ఆ వరి 5 ఎకరాలకి సరిపోవాలి. అంటే దాన్ని అభివృద్ధి పరచడానికి. ఎందుకంటే వరి అనేది ఇతర విత్తనములాగా ఇష్టానుసారంగా వేయడానికి అవ్వదు. చెరుకు కూడా ఒక వరుస క్రమంలోనే మొక్కలు నరికి నాగలి యొక్క సాలులోని పెడతారు. అలాగే వేరుశనగలు ఒక్కొక్క విత్తనం వేసుకుంటూ సాలులోని నాగలి యొక్క ఛాయలోని వేస్తారు. ఇలాగా మనం వ్యవసాయం పరిశీలించినట్లయితే, అలాగే జొన్నలు వేసినప్పుడు కూడా ఆ రీతిగానే వేస్తారు. కొన్ని విత్తనములు దానికి ఇంకేమీ లెక్క ఉండదు, ఇసురుతారు. అది ఎక్కడ పడితే అక్కడ మొలకెత్తుతూ ఉంటుంది. కానీ వరి మనము చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మొదట ఒక మడిలో దానిని ఒక ఎత్తు ఎదిగే వరకు నారును తీసుకుని రావాలి. అది ఫలించిన తర్వాత దాంట్లో వేసిన ప్రతి వరి విత్తనము, ధాన్యపు గింజలు మొలకెత్తుతాయో లేవో మనం చెప్పలేము. కనుక ఆ నారును బట్టి కొన్నిసార్లు వాళ్ళకి సరిపోగా మిగిలితే పక్క చేను వారు కూడా వారు అమ్ముతారు, లేకపోతే కొన్నిసార్లు ఊరికినే బహుమతిగా ఇస్తూ ఉంటారు.
చూడండి, దేవుని వాక్యము కూడా, ప్రభు వాక్యం బోధించవలసి వచ్చినప్పుడు మానవుని యొక్క జీవితమును కూడా 4 రకపు నేలలను పోల్చి చెప్పాడు. వాక్యం విత్తువాడు అనగా ఆ సంఘ కాపరి కానివ్వండి, దైవజనుడు కానివ్వండి, స్వార్థికుడు కానివ్వండి, ఒక వ్యవసాయదారుడితో దేవుడు పోల్చి చెప్పాడు. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, కొన్ని ముండ్ల పొదల్లో పడెను, కొన్ని మంచి నేలను పడెను. 4 రకపు నేలల గురించి చెప్పాడు. వ్యవసాయదారుడు అన్ని రకపు నేలలోని విత్తనములు విత్తాడు. అంటే ప్రతి నేలలో నుంచి కూడా వ్యవసాయదారుడు ఫలం వస్తుందని ఆశించాడు. అలాగే సంఘములో ప్రతి ఒక్కరము కూడా మంచి నేల వలె ఉండము, ప్రతి ఒక్కరము కూడా ముండ్ల పొదల నేల వలె ఉండము, ప్రతి ఒక్కరము కూడా రాతి నేల వలె ఉండము, ప్రతి ఒక్కరు కూడా త్రోపక్క నేల వలె ఉండము. రకరకమైన నేలలు ప్రతి హృదయంలో ఉంటాయి. ఇప్పుడు ఈ విత్తనములు విత్తినప్పుడు విత్తువాడిది ప్రాబ్లమా లేకపోతే నేలది ప్రాబ్లం అంటే ప్రభు అన్నాడు, రెండింటిని కూడా మనము కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే, వ్యవసాయదారుడు విత్తినప్పుడు ఏమైందంటే కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కలో పడ్డాయి, దానివల్ల ఎటువంటి నష్టం లేదు. కొన్ని విత్తనములు రాతి నేలలో పడ్డాయి, అంటే వ్యవసాయదారుడికి ఖచ్చితంగా తెలుసు ఇది రాతి నేల. అందుకే వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా ఏమైనా రాళ్ళు రేయకుండా దాన్ని సాగులోకి తీసుకురావాలంటే ఒక చేను, పొలము, కయ్య ఏదైనా మనం పిలవచ్చు, దానిని సాగు చేయాలంటే ముందు దాంట్లో రాళ్ళు తీసేయాలి. రాళ్ళు తీసిన తర్వాత కూడా ప్రతి విత్తనము వేయవలసి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు వ్యవసాయదారుడు ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? దున్నుతాడు. రాళ్ళు లేవండి పర్లేదని వేసేస్తాడు. ప్రతి సంవత్సరం వేరొక ప్రాంతం నుంచి రాళ్ళు వచ్చే అవకాశమే భూమిలోని ఉంటుందా? ఉండదు. అది మొట్టమొదటగా సాగు చేస్తున్నప్పుడు మాత్రమే ఆ భూమి కొంచెం లోతుగా తవ్వి దాని యొక్క సరైన నేల లేకపోతే వేరే దగ్గర నుంచి కొంత మట్టి, మన్ను తీసుకువచ్చి దాన్ని నింపి వ్యవసాయమునకు అనుగుణంగా చేస్తారు. అంత మాత్రానే దాని పని అయిపోలేదు. అంత మాత్రానే వ్యవసాయదారు అయిపోయింది ఇంకా చాలే అనుకొని ప్రతి సంవత్సరము ధాన్యం కోసేసి విత్తనాలు వేస్తే మొలుస్తుందా? మొలవదు. ప్రతి సంవత్సరము కానివ్వండి, సంవత్సరముకు ఎన్ని మార్లు, ఒక పంట కావచ్చు, 2 పంటలు కావచ్చు, 3 పంటలు కావచ్చు, ప్రతి పంటకి కూడా వ్యవసాయదారుడు దాన్ని ఏం చేయాలి? దున్నాలి. అంటే రాళ్ళు లేకపోయినా మట్టి ఏం చేస్తుంది? గట్టి పడిపోతుంది. అంతకుముందు వ్యవసాయం జరిగిందంటే జరిగింది. అంతకుముందు దాంట్లోంచి వ్యవసాయదారుడు ఫలము తీసాడా లేదంటే తీసాడు ఖచ్చితంగా. ఆ వ్యవసాయం వచ్చిన ఆ భూమే ఆ యొక్క యజమానుడికి, రైతుకి, వ్యవసాయదారుడికి ఫలం ఇచ్చిన ఆ నేలే తర్వాత మళ్ళీ దున్నకపోతే పని చేయదు. కనుక మానవుని జీవితము కూడా మనం అనుకుంటాం మారు మనసు పొందామండి, రక్షించబడ్డాము, ప్రార్థన చేసాము అంటే సరిపోతుందా? ప్రతిసారి దున్నబడాలి. ఒక్కసారితో ఈ యొక్క రక్షణ కార్యక్రమము మనం అనేక పర్యాయములు, అనేక తరుణములు వింటా ఉన్నాము. రక్షణ కార్యం ఒక్క దినముతో జరిగే ప్రక్రియ కాదు. దినదినము దున్నబడాలి. మనలో నుంచి ఫలము రావాలంటే రోజు ఫలము ఆశించిన ప్రతిసారి దున్నబడాలి, లేకపోతే ఫలసాయము రాదు. అలాగే మనము ఈ వరి వరకే చూస్తూ ఉన్నాము, లేకపోతే జీడి తోటలు కానివ్వండి. నెల్లూరు ప్రాంతంలో ముంతమావిడ అంటారు జీడి చెట్లను. ఈ ముంతమావిడ, జీడి కాయలు మనం చూసినట్లయితే ఒక్కసారి దాంట్లో విత్తనం వేసిన తర్వాత ఎదుగుతుంది, ఫలసాయం వచ్చేస్తుంది, వదిలేస్తాడు వ్యవసాయదారుడు. ఆ సాగు సమయానికి ఈ సంవత్సరం ఎండాకాలంలోని దాంట్లోని సరైన గింజలు, విత్తనములు రావాలి అంటే ఖచ్చితంగా దాని చుట్టూ మళ్ళీ
తవ్వుతాడు, దున్నుతాడు, గొప్పు తీస్తారు. ఏమైనా కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు ఉంటే తీసివేస్తారు. ఇంకా అవసరమైతే కొంత ఎరువు, యూరియా, డిఏపి కూడా దానికి వేసి, ఏదైనా తెగుళ్ళుంటే ఒక మిషన్ యంత్రము తీసుకుని పిచికారీ కూడా చేస్తారు. ప్రతిసారి, ప్రతి సంవత్సరము ఎదిగిన మొక్క అయినప్పటికీ, ఎలాంటి తెగులు లేని మొక్క అయినప్పటికీ, ఎంత ముదిరిపోయిన మొక్క అయినప్పటికీ, ప్రతి సంవత్సరము దాని చుట్టూ తవ్వి దున్నకపోతే దాంట్లోంచి వ్యవసాయదారుడు ఫలం ఆశించడానికి ఆవిష్కారము లేదు. క్రైస్తవ జీవితము కూడా అంతే. ప్రతిసారి నువ్వేదేమైనా కావచ్చు, లోకంలో కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, నువ్వు ప్రతిసారి దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేసి ఫలం పొందాలంటే ప్రతిసారి మనం ఏమవ్వాలంట? దున్నబడాలి. అందుకే మనము దున్నబడ్డానికి ఈ లోకములోని ఎంతో కష్టముగా అనిపిస్తుంది. దున్నబడాలంటే ఏదో ఒక నాగలు తీసుకున్నావు, ట్రాక్టర్ తీసుకున్నావు, చిన్న చిన్న టిల్లర్స్, అగ్రికల్చర్ మిషన్స్, చేతితో దున్నే ట్రాక్టర్లు కూడా వచ్చాయి. మీరు చూసారా? లేదు, చూసారా? రెండు చేతులతో మనం బండి నడిపించినట్లుగా నడిపించుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఆ కంపెనీలో మేనేజర్గా చేశాను. నేను చేసిన కంపెనీలో ఆ టిల్లర్స్ తయారవుతాయి, చిన్న చిన్న చేతితో నడిపే ట్రాక్టర్లు తయారవుతాయి. దేశవ్యాప్తంగా దాన్ని అనేక మంది వ్యవసాయదారులు వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ట్రాక్టర్ కొన్ని చెట్ల కింద దున్నవలసి వచ్చినప్పుడు ట్రాక్టర్ పనిచేయదు. కొన్ని దగ్గర చిన్న చిన్న వాటికి ఇప్పుడు ఇదివరకంటే పశువులు సంపద ఎక్కువ ఉండేది. ఇప్పుడు అందరూ కూడా యంత్రముల మీద, మిషనరీ మీద ఆధారపడిపోయారు. కనుక పెద్ద పెద్ద మళ్ళీకైతే ట్రాక్టర్లు కావాలి, కొన్ని చెట్లు ఉన్న దగ్గర అయితే ట్రాక్టర్ దూరదు. కనుక ఈ టిల్లర్స్, చేత్తో దున్నే యంత్రములను మనుషులు వాడి దున్నుతూ ఉన్నారు. ప్రభు వాక్యము దేవుడు దానితో పోల్చి చెప్పాడు. ప్రతి మానవుని యొక్క హృదయము కూడా ఏమవ్వాలంట? దున్నబడాలి. ఎప్పుడెప్పుడు ఫలం కావాలని ఆశిస్తాడో వ్యవసాయదారుడు దున్నుతాడు. 3 పంటలు కానివ్వండి, 1 పంట కాను, 2 పంటలు కానివ్వండి, అది మామిడి తోట కానివ్వండి, అరటి చెట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా కొబ్బరి చెట్లు కానివ్వండి, ఇతరమైనవి. ఎప్పుడైనా పంట రాలేదు, కొబ్బరికాయలు కాయలేదంటే వ్యవసాయదాడి కింద ఏం చేస్తాడు? దాన్ని తవ్వడము, చుట్టూ తవ్వడము, నీరు పెట్టడము ప్రారంభిస్తాడు. మనము కూడా శరీర సంబంధంగా కానివ్వండి, ఆత్మ సంబంధంగా కానివ్వండి, మనం ఏదో దేవుని దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాము. భౌతికంగా ఉద్యోగం ఆశించవచ్చు, వ్యవసాయంలో ఫలం ఆశించవచ్చు, లేకపోతే చదువుతున్నప్పుడు మంచి రిజల్ట్ ఆశించవచ్చు దేవుని దగ్గర, లేకపోతే ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు వాటి నుంచి విడుదల దేవుని దగ్గర నుంచి ఆశించవచ్చు, లేకపోతే ఇంకా వ్యాపారం చేస్తున్నప్పుడు, లేకపోతే బిడ్డలు లేనప్పుడు, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు, వివాహముల కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, లేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ప్రభు దగ్గర నుంచి ఎప్పుడైతే మనం ఫలసాయం ఆశిస్తూ ఉన్నామో వాక్యము చేత మనం ఏం చేయాలి? దున్నబడుతూనే ఉండాలి. అప్పుడు మాత్రమే ఫలములు మనలోంచి వస్తాయి. ఆత్మ సంబంధమైన ఫలములు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వరములు ఉన్నాయి. ఈ దినములో మనుష్యులు ఫలములు ఆశించటం లేదు. ఏం కావాలంట? వరము కావాలి కదా. వరం ఇస్తే బాగుంటుంది. దేవుడు ఒక వరం ఇవ్వాలి. ఒక ఋషి, ఒక ముని తపస్సు చేస్తూ ఉన్నాడంట. తపస్సు చేస్తూ ఉన్నప్పుడు అతను తపస్సుకు మెచ్చి, మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఆ దేవుడు నాకు తెలియదు, కానీ మొత్తానికి దైవము ఆయనకి ప్రత్యక్షమై, ఋషిగారు నీ తపస్సు చాలా బాగుంది, ఎంతో ఆశ నిగ్రహముతో ఈ తపస్సు చేస్తూ ఉన్నావు, మంచిది, నీ యొక్క తపస్సు మెచ్చి నేను కిందకి సాక్షాత్ దేవుణ్ణి నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నీకేం కావాలంటే అతను అన్నాడంట, నేను అన్నీ లోకంలో ఎంత ఏదేదైనా కష్టపడతా ఉన్నాను, ప్రతి విషయంలో నేను ఆర్థిక సమస్యతో బాధపడతా ఉన్నాను. ఇప్పుడు అన్నాడంట, నేను ఏది పట్టుకుంటే అది బంగారము అవ్వాలని ఆశీర్వదించమన్నాడు. అంతేనా? అంతేనా? అంతే, ఇంకేం అవసరం లేదు. అతనేమనుకున్నాడంటే దేవుడు బంగారం ఇస్తే బంగారం అన్నిటికంటే గొప్పది కనుక, విలువైంది కనుక, ఏ సమస్య వచ్చినా బంగారం తీసుకుని వెళ్ళి తాకట్టన్నా పెట్టుకుంటాను, కొదువుకైనా పెడతాను. కొదువు అంటే తాకట్టు, ఈ నెల్లూరులో కొదువు అంటాం. కొదువుకైనా పెడతాను, తాకట్టు అయినా పెడతాను,
లేకపోతే ఎవరికైనా ఇచ్చి అప్పైనా తెచ్చుకుంటాను, బ్యాంకులో అయినా పెట్టుకోవచ్చు, లేదా అమ్మేసుకోవచ్చు. కానీ ఏది ముట్టుకుంటే అది ఏం కావాలంట? బంగారం కావాలి. వెళ్ళాడు, భార్య ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొచ్చింది. నీళ్ళు తాగుతూ ఉంటే ఏమైపోయింది? నీళ్ళన్నీ వెళ్తాయా కడుపులోకి? బంగారం అయిపోయింది. సరే, ఇది బాగానే ఉంది, అది పట్టుకున్నాడు, ఇది పట్టుకున్నాడు, అన్ని బంగారం అయిపోతూ ఉన్నాయి. ఒక పక్కన సంతోషము. ఇప్పుడు బంగారముతో అన్నం తినాలంటే అన్నం కూడా ఏమైపోతుంది? సరే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. అటు నుంచి కుమార్తె పరుగు పడిన డాడీ అని వస్తుంది, పట్టుకున్నాడు, ఏమైపోయింది? ప్రతీది బంగారం అయిపోయింది. ఆశీర్వాదం అది కదా. కొన్నిసార్లు దేవుడు మనం ఆ రీతిగా అడుగుతూ ఉంటాము, దేవుడు కూడా ఇస్తాడు, ఆ రీతిగానే ఇస్తాడు. దేవుడు నువ్వు శోధిస్తానంటే దేవుడు ఇచ్చేస్తాడు. బిలాము కూడా శోధించాడు, ప్రభా అదే కావాలి, వెళ్తాను ప్రభా అంటే ప్రభు వద్దన్నాడు. మొదటిసారి వద్దన్నప్పుడు రెండోసారి దేవుడు చేయమంటాడా? చేయమన్నాడు. కానీ మళ్ళీ దేవుడిని మళ్ళీ రెండోసారి అడిగాడు. సరే వెళ్ళన్నాడు. వెళ్ళినప్పుడు మార్గ మధ్యలో అడ్డుకున్నప్పుడు దేవుడు వెళ్ళమన్నా సరే, ప్రభా నువ్వు వద్దన్నావు, మార్గ మధ్యలో గాడిది చేత నాకు బుద్ధి చేపించావు, వెనక్కి వచ్చేస్తాను అనుకోలేదు. వెళ్ళి 3 సార్లు బలిపీఠములు కట్టాడు. 3 సార్లు కూడా దేవుడు ఆశీర్వాద వచనం పలకాలని ఆశపడ్డాడు. అనుకున్నాడా లేదా? అనుకున్నాడు. ఎందుకంటే రాజుగారితో అతను ఏకీభవిస్తున్నాడు. రాజుగారు కూడా ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఎలాగైనా ఈసారి కాకపోతే ఈసారి, ఈ పర్యాయం కాకపోతే ఇంకొక పర్యాయము, మరొక మారు అని 3 సార్లు శోధించాడు. కానీ పని అయిందా? అవ్వలేదు. దేవుడే కదా వెళ్ళమన్నాడు. అంటే దేవుని కొన్నిసార్లు మనం విపరీతంగా శోధిస్తే దేవుడు వారిని ఏం చేస్తాడంట? భ్రష్ట మనసుకు అప్పగిచ్చేస్తాడు. ఇప్పుడు ఆ తపస్సు చేస్తున్న వాడు ఎందుకు పనికి రాకుండా అయిపోతా ఉన్నాడు. బంగారం ఉంది, సంపద కనబడుతుంది, కానీ అది పడటం లేదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మన ప్రార్థనలు ఏ రీతిగా ఉంటున్నాయి. ఫలములు అడుగుదాం దేవుని దగ్గర నుంచి, వరములు కాదు మనకు కావాల్సింది. వరములు ఒక మనిషిని నాశనము చేయగలవు, వరములు ఒక మనిషిని భక్తి లేకుండా చేయగలవు, వరములు ఒక మనిషినికి గర్వము తీసుకుని వస్తాయి. ఏదైనా కాదు, వరము భయంకరమైనది, ఒక నష్టము కలిగిస్తుంది. వరముకి ఫలముకి చాలా తేడా ఉంది. ఆత్మ సంబంధమైన వరములు వేరు, ఆత్మ సంబంధమైన ఫలములు వేరు. ఆత్మ సంబంధమైన వరములో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అద్భుతములు చేసే వరం ఉందనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? గర్వం వచ్చేస్తుంది. నేను ఎవరికి ప్రార్థన చేస్తే తగ్గిపోతుంది కదా, నేను ఎవరికి ప్రార్థన చేస్తే వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి క్రమేపీ దేవునిని మహింపరచడం తక్కువైపోతుంది, తన్ను తాను హెచ్చించుకోవడము ఎక్కువైపోతుంది. అది సంఘ ప్రార్థన కానివ్వండి, అది వ్యక్తిగత ప్రార్థన కానివ్వండి, అది కుటుంబ ప్రార్థన కానివ్వండి, ఏ ప్రార్థన అయినా సరే మనం ప్రార్థన చేసినప్పుడు ఒక కార్యం జరిగిందంటే, ప్రభా దీన్ని బట్టి మహిమ పొందవలసిన వాడువు నీవు తప్ప మేము కాదు. దేవుని యొక్క కార్యము జరుగుతుంది, మనలో ఏమీ లేదు. స్వస్థత మనం ఏమీ చేయలేదు, స్వస్థత చేయమని దేవుని అడిగాము. హస్త నిక్షేపణ చేయడం ద్వారా, ఒక మనుషుని మీద హస్తం వేసి ప్రార్థించడం ద్వారా దేవుడు తన ప్రార్థన ఆలకించి స్వస్థత చేస్తారని బైబిల్ చెప్తా ఉంది. అది చదువుతున్నాము, దాని ప్రకారం మనం పాటిస్తున్నాం కనుక దేవుడు స్వస్థిస్తున్నాడు. కానీ ఇది నా వలన ఎటువంటి వ్యాధి వచ్చినా మీరు బాగుపడతారు అని ఒక బోర్డు పెడితే తండోపతండాలుగా జనాలు వస్తారా? రారా? వస్తారు. ప్రతి మంగళవారము మా చర్చిలోని స్వస్థత ప్రార్థనలు రోగుల కోసం జరుగుతున్నాయి. కనుక 2-3 పిలుస్తాను. నేను పిలిచి, అయ్యా నేను ఇదిగో ఇక్కడ ప్రార్థన చేస్తాను, ఎన్ని వారాలు వచ్చా? 3 వారాలు వచ్చానండి. ఏమైంది? నాకు స్వస్థత కలిగిందండి. కనుక సమస్త మహిమ ఎవరికి వచ్చేస్తుంది? ఇప్పుడు దైవజనుడికో, పాస్టర్కో, పాదిరికో, లేకపోతే అక్కడ స్వస్థత చేసేవానికి వస్తుంది. కనుక అక్కడ క్రమేపీ మనుష్యుల్ని పొగడము ఆరంభమైన తర్వాత ఆ యొక్క మందిరము, ఆ యొక్క దేవాలయము నా దృష్టికి దొంగల గుహగా అయిపోతా ఉంది.
దేవునిని స్వస్థపరచడము, దేవునిని ఘనపరచడం మానేస్తా ఉన్నాను. యానం ప్రాంతంలోని ప్రతి మంగళవారం ఒక దగ్గర, నేను ఆ చర్చ్ పేరు చెప్పను కానీ బాగా ప్రసిద్ధి అన్నమాట. ప్రతి మంగళవారము నడిచి వచ్చేస్తారు చాలా దూరం నుంచి మనుష్యులు వచ్చి ఆ రోజంతా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. దైవజనుడు అరగంట ముందు వస్తారు. ఆఖరి ప్రార్థనకు వచ్చి ఒక నూనె బాటిల్లో స్ప్రే తీసుకుని అందరికీ జల్లుతారు. బాగానే ఉంది, స్వస్థతలు జరుగుతున్నాయి. ఎందుకంటే నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అంటే దైవజనుడు ప్రార్థన చేసే స్వస్థత జరిగిందని చెప్పటం లేదు కానీ సరే బాగానే జరుగుతుంది. ఈ లోపు ఒకసారి ఆయన చూశాను. ఒకసారి ఆయన చూసిన తర్వాత ఆయన దైవజనుడు అయిన తర్వాత ఆయన ఏం చేస్తా ఉన్నాడు, క్రమేపీ నెమ్మదిగా లోకంలోనికి వెళ్ళిపోయి వాటిలో ప్రయాసపడతా ఉన్నాడు. ఆయనతో నేను వ్యక్తిగతంగా మెసేజ్ చేశాను, అయ్యా మీరొక దైవజనుడు, మీకు కొన్ని సంఘాల దేవుడు ఇచ్చాడు, మీరు ఇప్పుడు వాటిని విడిచిపెట్టి లోకంలో పరువు ప్రతిష్ఠ కోసము ఏం చేస్తూ ఉన్నారు, లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఇస్తూ ఉన్నారు. అది దేవుని దృష్టిలో సరికాదని చెప్పాను కానీ అది ఆయనకి ఎక్కలేదు. తర్వాత అతడు ఎందులోకి వెళ్ళిపోయాడు, అందులో తీవ్రంగా నష్టపోయాడు. ఇప్పుడు దేవునికి పని చేయట్లేదు, లోకానికి కూడా పని చేయకుండా అయిపోయాడు. ఒక దైవజనుడు, దేవుడు ఆయనకు ఒక స్వస్థత వరం ఇచ్చాడు, మంచిదే. స్వస్థత వరం బట్టి అనేక మందిని దేవుని ఆకర్షించడానికి ఒక స్వస్థత శాల కట్టాడు, మంచిదే. కానీ క్రమేపీ అనేక మంది అతన్ని చూసి ఆ ప్రాంతం వారందరికీ ఆయన పరిచయిస్తాడు కనుక ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆయన తెలిసిన వాడు కనుక నన్ను ఎంతో గౌరవిస్తున్నారు. ఇదే గౌరవంతో నేను లోకంలో కూడా ఉంటే నాకు అక్కడ గౌరవం వస్తుంది, ఇక్కడ గౌరవం వస్తుంది అనుకున్నాడు. కానీ గౌరవం కాస్త ఏమైపోయింది, లోకంలోకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ దేవుని సేవ చేస్తూ ఉన్నాడు కానీ మొదట్లో ఉన్న తీవ్రత పోయింది, మొదట్లో ఉన్న స్వస్థత వరం పోయింది. కనుక ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో మనం అనేకమైన సార్లు ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలని పెద్దలు చెప్పారు కదా. ఎవరు ఏ పని చేయాలి వాళ్ళు ఆ పని చేయాలి, అంతేగాని కుక్క పని గాడిద చేయకూడదు. ఈ రీతిగా చేసిన తర్వాత కొన్నిసార్లు మనం నష్టపోవాల్సి వస్తుంది. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేస్తాము కనుక ఆ రీతిగా ఉండకూడదు. ఇక్కడ మనం వ్యవసాయంలోనే చూస్తున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. అభివృద్ధి పొందాలంటే వెదజల్లాలి. అంటే అక్కడి నుంచి ఫలసాయం కావాలంటే మొదట నువ్వు ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. అది భౌతికంగా డబ్బు రూపంగా కానివ్వండి, లేకపోతే వ్యవసాయం రూపంలో కానివ్వండి, లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థించడం కానివ్వండి, బైబిల్ చదవడం కానివ్వండి, పాటలు పాడడంలో కానివ్వండి, దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం ఏం చేయాలి, వెదజల్లాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే కిందన తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కూడా కలరు. అంటే తగిన దానికన్నా అంటే మనకి పూర్తిగా ముమ్మరం అయిపోయాము, మనకి అసలు ఖాళీయే లేదు, మనము సమయం ఇవ్వలేకపోయాం అనుకోండి, దేవుడు కొన్నిసార్లు దాన్ని హర్షించవచ్చు. సరే సమయం లేదులే అనుకోవచ్చు. కానీ సమయం ఉన్నప్పుడు కూడా కదా, సమయం కలిగి ఉండి కూడా ఏదో పని మీద నువ్వు ముమ్మరం అయిపోయావు, ఏదో ఇల్లు పనిలో ఉన్నావో లేక లోకమైన ఇంకేదేదో పనిలోనో మన వ్యక్తిగత పనుల్లో ఉన్నాము, ఖాళీయే లేదు. వాళ్ళు ఒక అరగంటే ప్రార్థన చేస్తాం అనుకో, పోన్లే ఏదైనా ఖాళీ లేదులే కొంచెం ముమ్మరంగా ఉన్నాడని ప్రభు దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తాడు. అసలు ఇక ఆ దినమంతా పని లేదు, అసలు ఇక ఆ దినమంతా ఏ వ్యవహారం లేదు. ఉదయం లేచావు, పళ్ళు దోముకున్నావు, నాలుగున్న పాసి గీసావు, తిన్నావు, మధ్యాహ్నము తిన్నావు, సాయంకాలం తిన్నావు, పడుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. టైం ఉంది, తగిన సమయం నీకుంది, దేవునికి ఇస్తే నీకు లేమి రాదు. అది సమయంలో చూసాం. ఒకవేళ మనకు దేవుడు చేతులను దీవించాడు,
కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఎవరైనా దేవుని కోసం ఏదైనా చేస్తే, అయ్యా వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాడు, ఇచ్చాడు, నన్ను కూడా ఆశీర్వదిస్తే నాకు కూడా దేవునికి ఇవ్వాలని ఉంది అనిపిస్తుందా, అనిపించదా? అయ్యో వాళ్ళకి దేవుడు ఆశీర్వదించాడు కదా, వాళ్ళ దేవుని కోసం కొంత ఖర్చు పడుతూ ఉన్నారు, ఏదైనా ఒక చర్చిలో కార్యక్రమం చేయాలంటే ముందుంటూ ఉన్నారు, లేకపోతే చర్చిలో ఈ పని చేయాలంటే ఈ వస్తువు కావాలని ఒక దైవజనుడు అనౌన్స్ చేస్తే వాళ్ళు ముందుండి చేస్తూ ఉన్నారు, నాకు కూడా దేవుడు ఆ సమృద్ధి ఇస్తే నేను కూడా చేస్తాను అనుకుంటాం. నిజంగా నీ మనసు ఉద్దేశించి దేవునికి సమృద్ధి ఇచ్చాడు అనుకో, ఇవ్వగలమా ఇవ్వలేకపోతున్నామా ప్రశ్న వేసుకుందాం. దేవుడు నిజంగా నీ మనస్సు యొక్క విజ్ఞాపన ఆలకించి దేవుడు సమృద్ధి ఇచ్చిన తర్వాత నువ్వు ఇవ్వలేకపోతే, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి అసలు ఇవ్వలేకపోతే, దేవుడు ఏమంటున్నాడంటే లేమికి వచ్చేవారు కలరు. లోకంలో ఇవన్నీ మనం పరిశీలన చేస్తూ ఉన్నాము. లోకంలోని దేవుడు ఒక సమయం ఇస్తూ ఉన్నాడు. గత 3-4 వారములో ఇంకా అక్కడ కూడా, అంతకుముందు వారం కూడా అక్కడ చెప్పున్నాను, ప్రత్యేకమైన కుటుంబంలో ఒక సమాధాన ఆత్మ కోసము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అనుకుంటాము దేవుడు మనకు టైం ఇచ్చాడు అని, కానీ టైం దేవుడు ఎవరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా బ్రతికుండగా పుట్టినరోజే రాసుకోగలం, చచ్చిన రోజు రాసుకోగలమా? ఏ మనుష్యుడు ఆదికి నుంచి ఇప్పటి వరకు కూడా, అనాది కాలం మొదలుకొని ఆదాం అవ్వ దగ్గర నుంచి, జాగ్రత్తగా వినండి, ఆదాం అవ్వ దగ్గర నుంచి నేటి దినం వరకు పుట్టుతున్న చనిపోతున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జన్మించిన తారీఖు మాత్రమే రాసుకోగలరు. వారు బ్రతికున్నప్పుడు చచ్చిపోయిన తారీఖు ఎవరో రాసుకోలేరంటే ఎవరికి ఎప్పుడు అంతం వస్తుందో తెలీదు, ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియదు. కనుక ప్రభు అంటున్నాడు నేడే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము అంటున్నాడు. మనం అనుకుంటున్నాము నాకు ఇంకా నిండా రాలేదు, ఇంకా నిండా 20 సంవత్సరాలు కూడా రాలేదు, ఇంకా నాకు వివాహం అవ్వలేదు, వివాహం అయితే అయింది కనీసం పెళ్ళి కూడా అవ్వలేదు, ఆ పెళ్ళి అయితే అయింది కనీసం బిడ్డలు కూడా పుట్టలేదు, బిడ్డలు పుట్టారు కానీ వాళ్ళు ఇంకా కనీసం స్కూల్కే వెళ్ళలేదు, వాళ్ళు స్కూల్కి వెళ్తే వెళ్ళారు కానీ ఇంకా వాళ్ళ ఉద్యోగాలే రాలేదు, వాళ్ళ ఉద్యోగాలు వచ్చే కానీ ఇంకా వాళ్ళకి పెళ్లి చేయలేదు, వాళ్ళకి పెళ్లి చేసిన కానీ వాళ్ళ పిల్లలు పుట్టలేదు. ఇలాగ మనము కాలమును అంచనా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. మనుషునికి మానవ జీవితంలో తృప్తి అనేది లేదు. ప్రభుని మనం గణపరిచే విషయంలో, ప్రభుని మనం మహింపరిచే విషయంలో ప్రతి ఒక్కరము కూడా ఇది మా దినము కాదు, మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు. మా నిన్నటి వారం రేపేమి సంభవిస్తుందో తెలియదు. అయా పలానా పడుకున్నాడండి, రాత్రి పడుకున్నాడు, మంచిది కూడా తాగి పడుకున్నాడండి, ఉదయం లేపితే లెగటం లేదండి, బాగోలేదు అనుకున్నామండి, ఏదో కొంచెం లేటుగా లేస్తున్నాడు అనుకుంటే లేదు, చూసేటప్పటికి చనిపోయి ఉన్నాడండి అంటే మానవునికి మరణ దినము దేవుడు ఎక్కడ కూడా రాసుకునే హక్కు అవకాశము ఇవ్వలేదు, ఏ ఒక్కడికి లేదు. ఏలియా అంతటి వాడు కూడా ఆ దినము కోసం వెయిట్ చేశాడు. వేలేత అన్నాడు, దేవుడు ఒకనొక దినమందు నేను తీసుకెళ్ళిపోతాను. ఎలాగ తీసుకెళ్ళిపోతాను? ఆకాశము నుండి అగ్ని రథములు కిందకి దిగి వస్తాయి, నేను తీసుకెళ్ళిపోతాను. ప్రభు ఎప్పుడు ప్రభా? వెయిట్ చేయి, ఆ రోజు ఎప్పుడో నీకు తెలియదు, ఆ దినమైనను ఆ క్షణమైనను మీకు తెలియదు. కనుక మెళుకువ కలిగి ప్రార్థన చేయండి. మనకు టైం ఉందనుకుంటా, ఈవేళ ప్రార్థన వద్దులే రేపు వెళ్దాం అనుకోవచ్చు, ఈ వారం వద్దులే వచ్చి వారం చేద్దాంలే, ఈ సంవత్సరం అయిపోతే నాకు ఈ స్కూల్ అయిపోతుంది, ఈ సంవత్సరం అయితే ఈ పని అయిపోతుంది. భక్తిలోని ఆత్మీయంగా మనం ఎన్నడూ కూడా ఏ విషయం కూడా వాయిదా పద్ధతులు లేవు. ఉంటుందా? ఉండదు. ప్రతిదీ కూడా నేడే 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 అని ప్రభు వాక్యము తేటగా మనకు బయలుపరుస్తుంది. వెదజల్లదాము. ప్రభు వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక్క నుంచి చెబుతున్న వచనం ఏమిటంటే వెదజల్లదాము. అయ్యో నా యవన వ్యర్థమైపోతుంది. యవన కాలం అండి, మేము ఏం చేయాలండి? యవన కాలం ఏం చేయాలంట? ఎంజాయ్ చేయాలండి అన్నదా ఉన్నదా? బైబిల్ కూడా చెప్తుంది చూడండి, ప్రసంగి రాసిన గ్రంథము యవన కాలంలో యవనస్తులు ఏం చేయాలో 11వ అధ్యాయం 9వ వచనము, పాత నిబంధనలో 562వ పేజీ, ప్రసంగి
11:9 యవనుడా నీ యవనమందు సంతోషించుము, ఎంజాయ్. నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనేము, నీ కోరిక చెప్పునను, నీ యొక్క కనుదృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకము ఉంచుకొనుము. లేత వయసు నడి ప్రాయము గతించిపోచున్నవి గనుక నీ హృదయములోని వ్యాఖ్యలము తొలగించుకొనుము. నీ దేహము చెరుపు దాన్ని ఉంచుకోవాలా, తొలగించాలా, తీసేయాలి. ఏదో బయటకు అలా నడిచి వెళ్తూ ఉన్నాము, అనుకోకుండా చెప్పు స్లిప్ అయిందో చెప్పు అరిగిపోయిందో తెలీదు, వేయకూడని స్థలంలో కాళ్ళు గట్టిగా వేసాము, చెప్పులోంచి ముళ్ళు వచ్చి పాదంలో గుచ్చుకుంది అనుకోండి, ఉంచుకుంటామా? అయ్యో నన్ను ఎంతో ప్రేమించి నా చెప్పు దాటుకుని నా పాదంలోకి వచ్చింది అనుకుని దాన్ని బాగా భద్రం చేస్తామా? వెంటనే మనము పాదము కూడా కింద మోపడానికి ఇష్టపడం, కుంటూ వచ్చి ఇంకా గట్టిగా పాదం మోపితే కొన్నిసార్లు నొప్పి వస్తుంది, ఇంకా లోపలికి వెళ్ళిపోతే మన భయంతో వెంటనే ఇంటికి వచ్చి పిన్నిసో సూదో తీసుకుని దాన్ని బయటికి తొలగించే ప్రయత్నం చేస్తాం. ప్రభు వాక్యం చేస్తా, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించు. యవనుడా నువ్వు సంతోషించు, నీ సంతోషానికి నేను ఎక్కడ కూడా బ్రేక్ లైట్ లేదు, స్పీడ్ లిమిట్ లేదు, దానికి సంతోషించు. నీ కోరిక చెప్పున చెయ్యి, నీ కన్నుకి ఏది మంచిగా అనిపిస్తుంది చెయ్యి. కానీ చేసిన దాన్ని నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావేమో, చేసిన ప్రతి దానిని బట్టి నువ్వు సంతోషించు. కానీ చేసిన దాన్ని బట్టి దేవుడిని ఏం తీసుకొస్తాడంట? తీర్పులోనికి తీసుకొస్తాడు. టైం ఉందని మాత్రమే అనడం మనం అనుకోవద్దు. ప్రియమైన దేవుని సంగమ, వాక్యం లైవ్లో ఆ ప్రాంతంలో వింటున్న వారు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యవన కాలమందు నరుడు దేవుని కాడిని బట్టి నరునికి ఆశీర్వాదకరము. యవనస్తులు ఎవరైనా చంకలో బైబిల్ ఎట్టుకుని వస్తున్నారనుకోండి, మన బంధువులు రక్త సముద్రంలో దేవుని తెలియవారు ఉన్నారనుకోండి, ఏమంటారు? ఒరే ఈడు భక్తుడు బయలుదేరాడు రా, ఈడి పాస్టర్ రా, లేకపోతే హల్లెలూయా అనొచ్చు, మనల్ని ఆమేన్ అనొచ్చు, స్తోత్రమని ఎగతాళి కూడా చేయవచ్చు. కానీ మనం ఏం చేస్తాము? బైబిల్ కనబడకుండా చిన్న కవర్లు పెట్టుకుని వచ్చేస్తాం కదా. సిగ్గు అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా? అనిపించి బైబిల్ మనం దాన్ని ఏదో కవర్లు యవనస్తులు ఏం చేస్తారు ఇప్పుడు. అందుకే బైబిల్ సొసైటీ వాళ్ళు కూడా ఇంత బైబిల్ ముద్రిస్తున్నారు, జోబులు ఎట్టుకెళ్ళిపోతే సెల్ ఫోన్ అంత ఉంటుంది. అంటే కనీసం వీళ్ళు పెద్ద బైబిల్ ఉంటే మోసుకెళ్ళరని, మినిమం సైజ్ బైబిల్ ఉంటే వీళ్ళు దీన్ని పట్టుకుని ప్రార్థనకి వెళ్ళరని, సెల్ ఫోన్లో చూసుకుంటారని వారికి అనుగుణంగా బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అరిచేంత బైబిల్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అంటే మానవ హృదయం ఎలాగుంది? దేవుని కోసం అతిశయించవలసిన వారు దేవుని నామమును బట్టి సిగ్గుపడుతూ ఉన్నారు. కనుక యవన కాలం అని అనుకుంటాము, ఇంకా నేను చదవాలి, ఇంకా నేను ఉద్యోగం చేయాలి, ఇంకా అది చేయాలి, ఇది చేయాలి. ఉద్యోగం చేసి బాగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఎందుకు? ఉద్యోగం చేసి చదివిన తర్వాత యోవేలు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1 2 3 4 యోవేలు 752వ పేజీ, పాత నిబంధనలు. పెద్దలారా ఆలకించుడి, చెవియొగ్గి. జరిగిందా? 4వ వచనం. గొంగళ పొరుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దాన్ని పసర పొరుగులు తినివేసినది, పసర పొరుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసినవి. మత్తులారా మేల్కొనండి. జాగ్రత్తగా వినండి. మొదట మానవుని జీవితము గొంగళ పురుగు వలె ఉంది. దాన్ని సైతాన్ని చేశాడంట, తినేసాడు. తినేసాడు. బాల్యకాలంలో తినేసాడు. సరే, రెండవది గొంగళ పురుగు తర్వాత ఏ దశ అంట? అది మిడతలు అంటే యవన కాలంలో కూడా సైతాన్ మిడతలు విడిచిన దాన్ని. పసర పురుగులు అంటే వివాహ జీవితము. పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసి. ఏ కాలంలో కూడా సైతానుడు నిన్ను నన్ను విడిచిపెట్టడు. చిన్న బిడ్డలనే
ఇప్పుడు చిన్న బిడ్డల్ని ప్రార్థన అంటే మనం ఏమంటాం, చిన్నవాళ్ళండి ఇంకా వాళ్ళకి అప్పుడే అంత అవగాహన ఎక్కడ వస్తుంది, పెద్దోళ్ళకే దిక్కులేదంటాం అంటాం మనం. కానీ చిన్నపిల్లలు మాత్రం అంగన్వాడీ స్కూల్కి పంపిస్తాం కదా. అరే పలగట్టుకోరా పేరు రాస్తే కనీసం గుడ్లన్నీ ఇస్తారు, అవునా కదా చెప్పండి. కనీసం వాడి పేరు మీద గుడ్లన్నీ తీసుకోవడానికి వాడిని ఎక్కడ పంపించేస్తాము, బాల్యకాలం మందే పిండి బడికి అంగన్వాడీ స్కూల్కి పంపిస్తారు. కనీసం ఎంతో కొంత అప్పటి నుంచే మానవ జీవితం చూడండి, వాడు ఇంకా పలకబట్టుకోవడానికి కూడా చేత కాదు. వాళ్ళ తండ్రి పేరో తల్లి పేరు అడితే సరిగా చెప్పే అవగాహన కూడా ఉండదు. అప్పటికే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, స్కూల్లో పెడతారు. ఎందుకంటే అప్పటి నుంచే సంపాదించాలి. స్కూల్లో ఇచ్చేది ఏది కూడా పోకూడదు. మంచిదే ఇస్తున్నారు, తీసుకోవద్దు నేను చెప్పడం లేదు. కానీ బాల్యకాలంలోనే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి అక్కడ మంచి అటెండెన్స్ ఉంటే ఆ బిడ్డలకి అక్కడ పాఠశాలలోని ఆహారం పెడతారు, పిండి ఇస్తారు, గుడ్లు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, లేకపోతే పాలు ఇస్తారు. కాబట్టి పంపిస్తున్నాం అంటే బ్రతుకుతాడు కనుక స్కూల్కి మనం ఏం చేస్తున్నాము, పంపిస్తున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మనుష్యుల రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకును లేకపోతే జీవించును. అంగన్వాడీ స్కూల్లోని పిండిబడిలోని మనకు ఇస్తున్నారు కాబట్టి బ్రతుకుతాడు కనుక, పౌష్టికాహారం ఇస్తున్నారు కనుక గర్భిణీ స్త్రీ కూడా వెళ్ళి కూర్చుంటుంది. ఎక్కడ కూర్చుంటారా, కూర్చోరా? ప్రార్థనకు వచ్చి కూర్చోబడి గర్భిణీ స్త్రీ అయ్యో కూర్చోలేనండి అంటే నేను మిమ్మల్ని ఏమైనా వెకటకారంగా చెప్పటం లేదు. మానవుని యొక్క జీవితము యొక్క కేంద్రీకరణ, ఫోకస్ దేని మీద ఉంటుంది? నేను చూస్తూ ఉంటాను గర్భిణీ స్త్రీలు కూడా వెళ్ళి అంగన్వాడీ స్కూల్లో కొన్నిసార్లు పైన అక్కడ పెద్ద పెద్ద కుర్చీ లేకపోతే కిందనే కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి కొన్ని గుడ్లు ఇస్తున్నది గవర్నమెంట్ కనుక గర్భస్రావంలోని కొంచెం ఖర్జూరం పళ్ళు ఇస్తారు, లేకపోతే కొంచెము పాలు ఇస్తారు. ఇవన్నీ బియ్యం ఎన్ని ఇస్తున్నారు కాబట్టి గర్భిణీ స్త్రీ కూడా అంగన్వాడీ స్కూల్లో ఆమె చదువుకోకపోయినప్పటికీ ఆడికి వెళ్ళి కూర్చుని ఆహారము తెచ్చుకోవడానికి ప్రయాసపడుతున్నాం. మంచిదే, భౌతికమైన ఆహారము భౌతిక సంబంధంగా తినొద్దని చెప్పటం లేదు. కానీ అక్కడికి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒక అరగంట కూర్చుని వాళ్ళ పెట్టిన ఆహారము తిని వచ్చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఆత్మ సంబంధంగా గర్భిణీ స్త్రీకి ఆత్మీయ ఆహారం అవసరం లేదా చెప్పండి? ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ అవసరము. కనుక మనం అనుకుంటాము అయ్యో గర్భిణీ స్త్రీ కదండి ప్రార్థనకి ఎలాగ వస్తుంది, పాస్టర్ గారు అనడానికి ఆయన బుద్ధి లేదా అని అంటాం. కానీ దేవుడు అదే మాట చెప్పాడు సైతానుతోటి, ఈ రాళ్లను నువ్వు ఎన్న ప్రభు అన్నాడు, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను కనుక 40 దినములు ఉపవాసం అయిపోయింది కనుక నీకు ఆకలేస్తుంది కదా ప్రభా. ఆకలేస్తుంది. సైతానుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడితే సైతాన్ అన్నాడు, నీకు ఆకలేస్తుంది కదా, ఇప్పుడు నీ చుట్టుపక్కల ఎవరో లేరు కనుక నువ్వేం చేయండి, ఇక్కడ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళని ఏం చేసుకో, నువ్వు రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రము బ్రతకడు, జీవించడు. మరి ఎలా బ్రతుకుతాడు? దేవుని నోటి నుండి వచ్చే మాట వల్ల. అది ఎలా సాధ్యమని? 40 దినాల ఉపవాసం ఎలాగున్నాను, మీరు 2 దినం ఉపవాసకే నీరసించిపోతూ ఉన్నారు, మీరు ఒక పూట ఉపవాసానికి నీరసించిపోతున్నారు, నేను 40 దినాల ఉపవాసం ఉన్నానంటే దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల నేను బ్రతికాను. సైతానుడు నెమ్మదిగా పక్కకి వెళ్ళిపోయాడు. దేవుని కుమారుడైన యేసు ప్రభు వారికే ఈ లోకములోని ప్రతి శ్రమ, ఇబ్బంది, కష్టము జయించాలంటే ఉపవాస ప్రార్థన అవసరమైంది. ఆయన కూడా 40 దినాలు ఉపవాసం చేయవలసి వస్తే మనమే పాటు వాళ్ళమి ఒక పూటైనా ఉపవాసం చేయదా? ఒక రోజు కాదు 40 రోజులు చేస్తాడు. మనం ఒక రోజైనా ఉపవాసం చేయాలా వద్దా? కనీసం 2 పూట్లను ఉపవాసం చేయాలా? అయ్యో అవసరం లేదండి. దేవుడు అంటున్నాడు మనకి దడ వచ్చేస్తుంది కొన్నిసార్లు. నేను కూడా కొన్నిసార్లు శరీర బలహీనత వల్ల ఆహారము తినవలసి వచ్చినప్పుడు దడ వచ్చేస్తుంది. కానీ ఇది నాకు అవసరం లేదు. ఒక దైవజనుడు, ఇంకా ఆయన దైవజను కాకముందు ఉపవాసం కోసం ఆయన మెడ్రాస్కి యూత్ రిట్రీట్లో ఆయన కూర్చోబెట్టారంట. దానికి ఉపవాసం కాబట్టి నీకు ఇంకా అలవాటు లేదు కదయ్యా,
కొంచెం ఏదో అల్పాహారంగా ఏదైనా తీసుకో, క్రమేపీ నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే నువ్వు సంపూర్ణ ఉపవాసం చేయొచ్చు అని దైవజనుడు ఆయనకి హెచ్చరించాడు. ఎందుకంటే ముందే కఠిన ఉపవాసం అంటే ఈడు ఉపవాసం ఉండడేమో అని దైవజనుడు చెప్తే ఈయన 6 అరటిపళ్ళు తెచ్చుకున్నాడంట. ఏ అరటిపళ్ళు? పెద్ద అరటిపళ్ళు. ఇంకేమైనా ఉండదు, 6 అరటిపళ్ళు తింటే వెంటనే మనం దీనికి కూడా వెళ్ళిపోవాలి. అలాగెట్టి కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా ఈ తిని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, నువ్వు తిండిపోతు అయితే నీ నోటికి అడ్డంగా కత్తెట్టుకో అన్నాడంట దేవుడు. మొట్టమొదటి మాట. ఆయన ఇంకా మారు మనసులో రాలేదు. మారు మనసు కోసం కూర్చున్నప్పుడు ఉపవాసం ఉండవలసి వస్తే దైవజనుడు ఏదో కొంచెం అల్పాహారం తీసుకో, క్రమేపీ ఉపవాసము గట్టిగా పౌష్టికంగా చేయొచ్చు, పటిష్టంగా చేయొచ్చు అంటే మొదటి ప్రార్థనకి 6 అరటిపళ్ళతో కూర్చుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు తిండిపోతు అయితే నీ నోటికి అడ్డంగా కత్తి పెట్టుకోను. కనుక మనం అనుకుంటాము ఒక బాలుడికి ఆహారం కావాలి, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా కావాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు ఎదిగినప్పుడు దానిని తొలగి పోడు. అంటే దాని అర్థం ఏంటంటే బాలుడికి స్కూల్ ఎలాగ అవసరమో సండే స్కూల్ కూడా అవసరం. ఒక గర్భిణీ స్త్రీకి భౌతిక సంబంధంగా ఆహారం ఎలాగ అవసరమో ఆత్మ సంబంధమైన ఆహారం కూడా అవసరము. అనేక మంది గర్భములతో ఉండి బైబిల్లోని మరియా లాంటి వాళ్ళు యేసు ప్రభుని కంటున్న మరియా, ఆమె నిండు చులాలయ్యండి, చెప్పాను కదా, నిండు చులాలయ్యండి. మరియా కూడా ఏం చేసిందంటే భౌతిక సంబంధంగా ఎంతో దూరము ప్రయాణం చేసి నజరేతులు అనే ఊరికి వచ్చిందా రాలేదా? ఎందుకు? లెక్కలు రాయించుకోవడానికి, జనాభా లెక్కలకి వదిలేసిందా? నేను గర్భిణీ స్త్రీని నడవలేనంటే యేసేపు వదిలేశాడా? మొత్తానికి తీసుకెళ్ళాడు. నడవడం వల్ల మార్గ మధ్యములోనే ఆమె గర్భిణీగా ఉండడం వల్ల ఆమె ప్రసవ దినములు నిండిపోయే గనుక ఆమె ఏం చేసింది? ప్రభువుని మార్గ మధ్యలోనే కనేసింది. లోకము చూసి వీడు ఎక్కడ దుర్మార్గుడురా, గర్భిణీ స్త్రీని వెంట పెట్టుకుని వెళ్తాడా, వెళ్ళకపోతే ఏం ప్రమాదం? ఎవరన్నా కామెంట్ చేశారా? చేయలేదు. కావాలి ఖచ్చితంగా. రేపొద్దుట ఈ జనాభా లెక్కలు లేకపోతే ఊర్లో ఆధార్ కార్డు తీసేస్తారు, కోటా కార్డు తీసేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రాయించుకోవాలి. జనాల మంచిగా యోసేపుని భుజం తట్టి మంచి పని చేసావు, ఈ జనాభా లెక్కలో రాయించకపోతే కైసు రగుస్తున్న వాడు కొంచెం మూర్ఖమైన వాడు ఏదైనా చేస్తాడు, మంచి పని చేసావన్నారు. అదే ప్రార్థనకు తీసుకెళ్తే యోసేపు, అదే గర్భిణీ స్త్రీని నడిపించుకుని అంత చల్లోని దూరకు ప్రయాణం తీసుకెళ్ళి ప్రార్థన తీసుకెళ్తే నీ భక్తా లేకపోతే పిచ్చా అని అడిగి ఉండేవాళ్ళు. కనుక మన యొక్క కేంద్రీకరణ దేని మీద ఉంది? బాల్యకాలం అనుకుంటాము, యవన కాలం అనుకుంటాము. వివాహమైన తర్వాత నాకు ఇంకే పని ఉండదు కనుక భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతారు, స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంటికాడ ప్రార్థన చేసుకోవచ్చు అనుకుంటుంది ఒక తల్లి. చేసుకోగలదా? వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు విడిచి వెళ్ళిన బట్టలు ఉతకాలి, వాడు విడిచి వెళ్ళిన ప్లేట్లు గ్లాసులు తోమాలి, మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఆహారం రెడీ చేయాలి, మళ్ళీ సాయంకాలం కొట్టుకెళ్ళి 5 రూపాయలు కురుకురి తింటారని ఏదో గంతుకులో వండాలి. ఈ పని చేత ఏం చేస్తారు? ముమ్మరం అయిపోరా. కనుక మిడతలు విడిచే యవన కాలం మంది మిడతలు, యవన కాలం మంది యవనస్తు అనుకున్నాడు, నేను యవన కాలం కాబట్టి ఉద్యోగం చేయాలి, కాబట్టి ఇప్పుడు సెటిల్ అవ్వకపోతే జీవితంలో ఎప్పుడు సెటిల్ అవ్వను, కాబట్టి ఉద్యోగం చేయాలో, వ్యాపారం చేయాలో, వ్యవసాయం చేయాలో నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకోవడంలోనే కాల వ్యాపనం చేసి వివాహంలోకి ఎంటర్ అయిపోయాడు. యవనస్తులు కానీ యవనస్తురాలు కానివ్వండి, యవనస్తులు వివాహంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత ఏముంటుంది? వాళ్ళు బిడ్డలు మధ్యరాత్రులు లేస్తారు. కొన్నిసార్లు భర్త ఉయ్యాలోపాలి, కొన్నిసార్లు భార్య ఉయ్యాలోపాలి, కొన్నిసార్లు ఈవిడ నిద్రపోతే వాళ్ళు మెలకుగా ఉండాలి, వాళ్ళ నిద్రపోతే వీళ్ళు మెలకుగా ఉండాలి. ప్రార్థనకి అవకాశం ఉంటుందా? ఉండదు. బిడ్డలు ఎదిగితే నేను ప్రార్థనకు వస్తామనుకుంటాం. బిడ్డలు ఎదిగే కొలది మనకు ఆర్థిక సంబంధంగా ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి కనుక సంపాదన మీద మన దృష్టి వెళ్ళిపోద్ది. ప్రార్థనకు అవకాశం ఉండదు. సరే, ఇప్పుడు అనుకుంటాం బిడ్డలు ఎదిగేర్లే, పెద్దవాళ్ళు అయిపోయారులే, వాళ్ళ వివాహములు చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతే నేను చాలా ఫ్రీ అయిపోతాను, నేను నా భర్తే ఉంటాము, మళ్ళీ మేము కొత్త పెళ్ళికొడుకు లేక పెద్ద కోళ్ళు పెళ్లి కూతురు లేకుంటే మాకు ఏ పని ఉండదు అనుకుంటారు. అప్పుడు సైతాన్ అంటున్న దేవుని వాక్యం అంటుంది, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు. అయ్యా మోకరించి ప్రార్థన చేయంటే మోకరించగలం. అప్పుడు కుర్చీలో కూర్చోవడమే చాలా కష్టమైపోతుంది.
కనీసం మోకరించి ప్రార్థన చేయలేము, కుర్చీలో అరగంట కూర్చోలేము. ఎందుకంటే ఒళ్ళు సహకరించదు, ఆరోగ్యం సహకరించదు, వయసు సహకరించదు, తినేస్తుంది సైతాను. కనుక ప్రభు అంటున్నాడు, సమయం ఉండగానే దాన్ని సద్వినియోగము చేసుకో. కలిగిన దాన్ని బట్టి సమయం కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, నీకున్న శక్తి కానివ్వండి, నీకున్న బలము కానివ్వండి, నీకున్న జ్ఞానము కానివ్వండి, దేవునికి నీ శక్తి కొద్ది నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు అంతకన్నా ఎక్కువ సమృద్ధిలోనికి నిన్ను నన్ను తీసుకొస్తాడు. మన జ్ఞానం, మన శక్తి, మన బలము, మన డబ్బు, లేకపోతే మన యొక్క సమయము మనకు ఉండి కూడా దేవునికి ఇవ్వలేకపోతే ప్రభు అంటున్నాడు, లేమిలోనికి కలిమిలోకి వచ్చిన వారు కలరు. కనుక యోవేలు ద్వారా ఒక ప్రకటన దేవుడు మనకు చేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథకర్త అయిన సొలొమోనుకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ హెచ్చరిక బట్టి మనం ముందుకు నడిచినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడు. ప్రార్థన చేసుకుందాం. జయము గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు. నీ సహాయం మాకు దయచేయండి, నీ బలం చేత మమ్మల్ని నింపండి ప్రభువా తండ్రి. దేవా తండ్రి, అందరూ అనేక మంది ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. దేవా తండ్రి, దేవా జోగంపేటలో ఉన్న ఇస్తేని జ్ఞాపకం చేసుకుని బలపరచుము. రాజమండ్రి నుంచి దేవగుళ్ళ ఆశ కూడా దేవా తండ్రి వందనములు చెప్తా ఉంది. ఆ కుటుంబంలో సమస్యలు మీరు తీర్చము. దేవా బెంగళూరు నుంచి నాగమణి గారు కూడా వందనములు తెలుపుతూ ఉన్నారు. వారి కుటుంబంలోని వారి యొక్క కుమారులను, దేవా తండ్రి కుమార్తెలను, వారి బిడ్డలను కూడా మీరు దీవించి బలపరచు. వారి కలిగిన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని, తన యజమానులు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించి, మేరీ కుమార్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము, ప్రసన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. దేవా తండ్రి, మంజుల ప్రేమ్ అనే దేవా తండ్రి ఒక ఆయన దేవా బ్రదర్ నా రక్షణ కోసం ప్రార్థన చేయండి అని దేవా తండ్రి వారు ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. నీ సహాయం, నీ కాపుదల వారికి దయచేసి బలపరచుము తండ్రి. దేవా జాకోబుని కూడా జ్ఞాపకం చేసుకున్నాము, నీల అనిత శివాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాము తండ్రి. వారి కోసం ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. అశోక్ని జ్ఞాపకం చేసుకొని దర్శించము. అనేక మంది దేవా ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారు. వారి కుటుంబాలకి నీ సహాయం, నీ కాపుదల దయచేసి బలపరచుము. నీ వాక్యం విత్తబడింది, విత్తబడ వాక్యము దేవా తండ్రి మా హృదయంలో ఫలించే భాగ్యం దయచేయండి. ఈ మధ్య వారి ఆరాధన మీరు జ్ఞాపకం చేసుకుని దర్శించు. దేవ ఎంతమంది అయితే ఇంకా ఆయా ప్రాంతంలో నీ వాక్యం వింటా ఉన్నారో వారిని కూడా బలపరచుము. నీ శక్తి వారికి దయచేయండి. మేము ప్రార్థన ముగించుకుని దేవా ఇన్ని దినములు నీ సన్నిధిలో దేవా గతించిన బుధవారం నుంచి బుధవారం వరకు జూన్ మాసం ప్రార్థనలు ఇక్కడ కొనసాగించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయంకై నీకు వందనములు. అనేక అంశాలు మేము ముందు పెట్టి ఉన్నాము దేవా, వాటన్నిటిని దేవా మీరే జ్ఞాపకం చేసుకున్నాము. వాటన్నిటిని శక్తిని బలము దయచేసి బలపరచు. లైకత విగ్రహ మంత్ర శక్తులకు బలం మీరు పడగొట్టము, సైతాన శక్తులకు ప్రభావం మీరు పడగొట్టము తండ్రి. అనేక మంది కోసం ప్రార్థన చేయించడం, రాలేని బిడ్డలతో కూడా మీరు మాట్లాడము. వారిని కూడా దేవా మీరు తీసుకున్న ప్రతి హృదయ కలవను, ప్రతి ఒక్క హృదయం యొక్క వాంఛ తీర్చివాడు నీవు ప్రభా, మీరే తీర్చి బలపరచుము తండ్రి. నన్ను బట్టి నా క్రియలు బట్టి ఎవరిని సంధికి దూరం కాకుండా చేయము తండ్రి. ఒక ఆకాను బట్టి ఇశ్రాయేలు హాయిపట్నం గెలలేకపోయినారు. నన్ను బట్టి ఎవరు కూడా పరలోకం వెళ్ళకుండా ఆగిపోకుండా, నేను ఎవరికి ఆటంకంగా అడ్డుబండగా ఉండకుండా సహాయం దయచేసి నా క్రియలు నీ యందు దేవా తండ్రి నమ్మకంగా ఉండే భాగ్యం నాకు మాకు మీరు దయచేసి బలపరచు. చీకటి అంధకారం మీరు దూరపరచు. లైకత విగ్రహమందర శక్తుల బలం మీరు పడగొట్టి నీ సన్నిధి కాపుదలు నాతో మాతో ఉంచి బలపరిచి లైవ్ ద్వారా వాక్యం ప్రతి ఆత్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని జూన్ మాసం ప్రార్థన ఇంకా నెలలో కొనసాగుతూ ఉంది. బిడ్డల దేవ రేపు అలాగే దేవా తండ్రి శుక్రవారం శనివారం కూడా దేవ జూన్ మాసం ప్రార్థనలో ఉండాలి ప్రభు. వారందరూ కూడా నీ సందులో దేవా కూడుకునే భాగ్యం దయచేయండి తండ్రి. ఎవరిని అలక్ష్యంగా ఉండనివ్వద్దు. నీ సేవకులు దానిలో గారు ఎంతో దేవా తండ్రి ఆత్మ సంబంధమైన జ్ఞానంతో నీవు డైరెక్ట్గా ఆయన నేర్పించిన పాఠమును బట్టి నీతో నడిచి దేవ నీతో మాట్లాడి దేవా నీవు చెప్పిన దాన్ని బట్టి కుటుంబంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రార్థన సమయం ఈ సహవాసంలో ఏర్పాటు చేస్తున్నారు. దాని ఎవరు నేను చులకనగా ఎంచనివద్దు ప్రభా. నీ శక్తిని బలం నాకు మాకు దయచేయండి. నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా, బలపరచుము దేవా. మేము ఎలాగ నీకు సమయం ఇస్తున్నాము, మేము ఎలా మా బలం మీకు ఇస్తున్నాము, మా జ్ఞానం ఎలాగిస్తున్నాము, మా ధనం ఎలాగిస్తున్నాము, అయ్యో దేవా మా సమయం కూడా మీకు ఎలాగిస్తున్నాము, మేము గ్రహింపగలిగే భాగ్యం నాకు మాకు దయచేయండి.
దేవా మాకు ఇచ్చిన దానికన్నా రేటింపు ఇచ్చినప్పుడు దేవ సమృద్ధి మేము చూడగలమని వాగ్దానం సెలవిస్తుంది. అలాంటి సమృద్ధి మా కుటుంబాలు చూసే భాగ్యం దయచేయండి. ఉద్యోగములు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని, వ్యాపారములు అలాగే దేవతని వ్యవసాయములు చేస్తున్న వారు కూడా జ్ఞాపకం చేసుకోండి. తొలకరి వానల వర్షములు కూడా మీరు మాకు దయచేయండి. దేవా చేతి పనులు చేస్తున్న వారు వారి చేతి పనుల వృత్తులను దీవించము. వివాహముల కోసం ఎదురు చూస్తున్న వారు, గృహాలు కట్టుకున్న వారు గృహముల కోసం దేవ సంపూర్ణంగా పూర్తవని ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. రుణాల బాధలు దేవా, ఆర్థిక సమస్య నుంచి విడుదల మీరు దయచేయండి. మారు మనసు రక్షణ కోసం దేవా తన ఉపవాసాన్ని ప్రార్థన చేసిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని, బలహీనంగా ఉండి దేవా తండ్రి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి బలపడి, విద్యను అభ్యసిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి విద్యలో లోతుగా ఇంకను దేవ ముందుకు సాగిపోయే భాగ్యం దయచేయండి. సేవా పరిచర్లు మాకు జ్ఞాపకం చేసుకుని అంచు వరకు నీకు సాక్షిగారు నీకు దేవా తండ్రి నమ్మకమైన బిడ్డలుగా ఉండే భాగ్యం నాకు మాకు దయచేసి బలపరచుము. నన్ను క్షమించుము తండ్రి, నన్ను బలపరచుము దేవా తండ్రి. నీ ఆత్మీకార్యం చేత నన్ను మమ్మల్ని నింపి మీరే దేవా తండ్రి ఈ సేవలోను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని, అనేక మంది దేవా కొంతమంది రాలేకపోయి ఉన్నారు, వారిని కూడా దర్శించి జూన్ మాసం ప్రార్థన అందరికీ ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకి తోడై నడిపించి కాపాడను గాక, ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. నెల్లూరు వారు కట్ చేసావా? నెల్లూరు వారు గమనించిన మా చెరపాలెం సంఘవారు రేపు అలాగే శుక్రవారం శనివారం 3 దినములు కూడా సాయంకాలం 7:30 నుంచి 9 వరకు ప్రార్థన జరిగితే నేను కూడా వస్తాను. కనుక ఎవరు అలక్ష్యంగా ఉండవద్దు. దేవుని సన్నిధి ఇది మనం ఏదో ఏ పని లేక కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం బలం పొందాలని ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేసినా కనుక ఎవరు నిర్లక్ష్యంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. సెలవు తీసుకుందాం.